నమస్కారం మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మనమంతా ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. జీవితం దొరికింది. ఈ జీవితంలో ఏం చేయాలి, ఈ జీవితంతో ఏం చేయాలి, నేను ఇలా ఎందుకున్నాను, ఈ 3 ప్రశ్నలను ప్రతి ఒక్కరూ, ఆడ కానీ మగ కానీ, 24 గంటల్లో 2 సార్లు నిద్ర నుంచి లేచిన తర్వాత తిరిగి నిద్రలోకి వెళ్ళే ముందు, నిద్రపోయే ముందు వేసుకుంటే జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మీ స్వంతం అవుతాయి. ఒక నెల రోజుల పాటు దీన్ని ఒక ప్రయోగంగా తీసుకొని మీరు పాటించి చూడండి. ఇక ఈరోజు విషయానికి వస్తే, మనిషిలో మార్పు ఏ విధంగా సాధ్యమవుతుంది, మనిషి యొక్క జీవితం చాలా అపూర్వం. చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అది ఎందుకు అపూర్వం, వీడి ప్రత్యేకత ఏమిటి, మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏమి తెలుసుకోగలడు వీడు, మిగతా ప్రాణులు ఏమి తెలుసుకోలేవు, వాటికి మనిషికి మధ్యన ఉన్నటువంటి తేడా ఏమిటి, మనిషిలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటి, సామర్థ్యం ఏమిటి, వీడిలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తి ఏమిటి, చాలా రహస్యంగా కేవలం మనిషిలో మాత్రమే పొందుపరచబడ్డటువంటి ఆ శక్తి ఏమిటి, దాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మానవుడు సంఘజీవి, అంటే ఒక మృగంలాగా అన్ని మృగాలతో పాటు సమానంగా జన్మించినప్పటికీ ఒక కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సంగమం ద్వారా, తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి జీవి మనిషి. అలాగే మిగతా జంతువులు కూడా, మీకు తెలియంది ఏమి కాదు. కానీ మిగతా జంతువుల కంటే వీడు భిన్నంగా ఎందుకు అవుతాడు అంటే, వీడికి జీవితకాలంలో అనేక రకాలైనటువంటి శిక్షణలు, అభ్యసనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అభ్యసనం అంటే లర్నింగ్. వీడు మృగం నుంచి సామాజిక జీవిగా సమాజంలో విలువలను పాటిస్తూ ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో జీవించేటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి. మానవ జన్మలో తన యొక్క మూలాలను, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోగలిగేటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి. తనలో దాగి ఉన్నటువంటి సత్య స్వరూపాన్ని లేదా భగవంతుణ్ణి, మీ భాషలో పరమాత్మ స్వరూపుణ్ణి, తన యొక్క ఉనికికి మూలమైనటువంటి శక్తిని చేరుకోగలిగేటువంటి, దాంట్లో లీనమయ్యేటువంటి, దానిలో కలిసిపోయేటువంటి వ్యక్తి మనిషి, మానవ జన్మ. అయితే ఈ మనిషి మొదట సంఘజీవిగా మారతాడు. సంఘంలో జీవించడానికి కావలసినటువంటి అర్హతను సంపాదిస్తాడు. ఎలా? శిక్షణ ద్వారా, నేర్చుకోవడం ద్వారా. అంటే సమాజంలో తన యొక్క ప్రవర్తన అంగీకరించే విధంగా తనను తాను మలుచుకొని నడుచుకునేటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు జన్మించినటువంటి మనిషి సమూహంలో ఏ విధంగా నడుచుకోవాలో, సమూహంలో ఎలా గౌరవింపబడాలో, సమూహాన్ని, సమాజాన్ని ఎలా గౌరవించాలో, ఆ సమాజంలో ఉన్నటువంటి అలవాట్లు
ప్రవర్తన, విలువలు, విశ్వాసాలు, నమ్మకాలు వీటన్నింటినీ ఆచరించి ఆ సమాజం యొక్క అంగీకారాన్ని పొందే విధంగా తనను తాను మలుచుకునేటువంటి వ్యక్తి మనిషి. ఈ విధంగా తనను తాను మలుచుకొని సమాజము చేత అంగీకరింపబడే విధంగా తన జీవనాన్ని కొనసాగించేటువంటి ఈ పద్ధతిని, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనం సామాజికీకరణం లేదా సాంఘికీకరణం, దీన్నే ఇంగ్లీష్లో సోషలైజేషన్ అని అంటాం. అంటే మృగం నుంచి సామాజిక మృగం వరకు, బయాలజికల్ బీయింగ్ టు సోషల్ బీయింగ్, బయాలజికల్ యానిమల్ టు సోషల్ యానిమల్. సామాజిక జీవిగా, సమాజ జీవిగా, సంఘజీవిగా మారేటువంటి ఆ ప్రక్రియ, ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని మనం సామాజికీకరణం లేదా సాంఘికీకరణం అని అంటాం. ప్రతి శిశువు పుట్టినప్పుడు, ఆడ కానీ మగ కానివ్వండి, వాళ్ళ జీవితంలో మొదటి 25 సంవత్సరాలు చాలా ప్రధానమైనటువంటి సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఇది ఆ యొక్క మనిషిని తీర్చిదిద్దడానికి, వాడిలో ఉన్నటువంటి ఆ మృగాన్ని, వాడిలో ఉన్నటువంటి ఆ పశువుని తరిమివేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తీర్చిదిద్దేటువంటి కాలం. అంటే 25 సంవత్సరాల కాలంలో మనం ఆ యొక్క వ్యక్తికి, ఆడ కానీ మగ కానివ్వండి, సరి అయినటువంటి విలువలని, సరి అయినటువంటి నడవడిని, సరి అయినటువంటి ప్రవర్తనను మనం నేర్పించలేకపోతే వాళ్ళు ఇక మిగతా జీవితకాలం అంతా కూడా అలాగే ఉండిపోతారు. మరి మార్పుకు అవకాశం లేదా అంటే చాలా కష్టం, చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. మార్పు అంత తేలిగ్గా వచ్చేటువంటిది కాదు. ఒక చిన్న ఎక్స్పెరిమెంటు మీకు చెప్తాను. మనం మార్చుకోవడం ఎంత కష్టమో మీరు దాన్ని గమనించగలరు. మీ ఇంట్లో గోడ గడియారం ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. మీరేం చేయండి అంటే ఆ గడియారం యొక్క స్థానాన్ని మార్చండి. మార్చినప్పుడు ఒక 10,000 సార్లు అనుకోండి, గడియారాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాను, పాత చోట్లో లేదు, అది ఇప్పుడు కొత్త స్థానంలోకి వచ్చింది, నేను ఎప్పుడు టైం చూడాలనుకున్నా ఈ కొత్త స్థానం వైపే చూడాలి అని 10,000 సార్లు అనుకుంటారా, లేదా 10 లక్షల సార్లు అనుకోండి. అనుకొని ఆ యొక్క స్థానాన్ని మార్చేయండి. ఇది మీకు ఒక సవాలు. నేను చెప్తున్నాను, తిరిగి మీరు ఎప్పుడైతే ఆ సమయాన్ని చూడాలని అనుకున్నప్పుడు ఆ పాత స్థానం వైపే చూస్తారు. అక్కడ అయ్యో తప్పు చేశాను అనుకొని, సరే మరొకసారి కొత్త స్థానంలో ఉన్నటువంటి గడియారం వైపు చూద్దామని మళ్ళీ ఒక 10 లక్షల సార్లు మీరు అనుకున్నా తిరిగి పాత స్థానం వైపే చూస్తారు. ముఖ్యంగా 13వ ఏట నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు చాలా ఇది కీలకమైనటువంటి, ప్రధానమైనటువంటి కాలం. ఎందుకంటే శరీరం ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చి ఉంటుంది. శరీరంలో చాలా శక్తి ఉంటుంది, చాలా సత్తువ ఉంటుంది. ఈ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. ఏదైనా సాధించగలడంటే ఆఖరికి తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోగలడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో, తన మూలాలేమిటో ఆ మూలాలను వాడు తెలుసుకోగలడు. ఇక్కడ కనుక శక్తిని దుర్వినియోగం చేస్తే వాడికి తెలిసే అవకాశం లేదు. ఇది ఎలాంటిదంటే ఈ శక్తిని మనం సరి అయిన దిశలో, సరి అయినటువంటి మార్గంలో పెడితే అది చాలా అద్భుతమైనటువంటి జీవనానికి పునాది
వేస్తుంది. ఇది ఎలాంటిదంటే వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఒక నదిని మనం అడ్డుకట్ట వేసి అక్కడ ఒక డ్యామ్ని నిర్మాణం చేసి అక్కడ ఒక పెద్ద జలాశయం ఏర్పాటు చేసి దాంట్లో నిల్వ ఉంచినటువంటి నీటిని కాలువల ద్వారా మనం మళ్లించగలిగితే అది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్ శక్తిని ఇవ్వడానికి, ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నదికి మనం అడ్డుకట్ట వేయలేకపోయామనుకోండి, ఆ ప్రవాహం ఏం చేస్తుంది? వర్షాకాలంలో వచ్చినటువంటి ఆ ప్రవాహం ఉధృతంగా వస్తూ ఆ దారిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని, ప్రతి పంట పొలాన్ని ముంచేస్తుంది. అక్కడ విపరీతమైనటువంటి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని అది చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుడిలో అపారమైనటువంటి శక్తి ఉంది, అపారమైనటువంటి జీవశక్తి ఉంది, మేధాశక్తి ఉంది, అలాగే ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఈ శక్తిని మనం సరి అయినటువంటి మార్గంలో పెట్టగలిగితే ఇది అద్భుతాలను చేస్తుంది. ఇంకోటి గమనించాలి, మనకు వేగం ప్రధానం కాదు, మనకు దిశ చాలా ప్రధానం. అందరూ ఏం చేస్తారంటే త్వరగా మనం ఎదగాలి, త్వరగా మనం అభివృద్ధిలోకి రావాలి అని శక్తిని ఎక్కడైతే ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అదే ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే సమాజంలో మనం ఏ విధంగా ఉండాలో అలా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే మనం ఈ పుట్టిన నాటి నుంచి 25 సంవత్సరాల లోపు ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ సోషలైజేషన్, ఆరోగ్యకరమైనటువంటి సామాజికీకరణం, సమాజం యొక్క విలువలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోలేకపోయాము. లేదా మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులు, బంధువులు, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా మన యొక్క శక్తిని సరి అయినటువంటి దిశలో, సరి అయినటువంటి మార్గంలో పెట్టలేకపోయాయి. కాబట్టి మన శక్తి ఎక్కడైతే వెళ్ళకూడదో రాంగ్ డైరెక్షన్లో, తప్పుడు మార్గంలో వెళ్ళి ఏవి నేర్చుకోకూడదో అవి నేర్చుకొని, ఏవి చేయకూడదో అవి చేసింది అన్నమాట, చేస్తుంది కూడా. గడియారంది చెప్పాం కదా, ఇది అలాగే. మనం ఏది నేర్చుకుంటామో అదే చేస్తాం, ఏది నేర్చుకుంటామో అదే ఆలోచిస్తాం, ఏది నేర్చుకుంటామో అదే మన అలవాటు అవుతుంది. ఆ అలవాటే మనకి పొరపాటు అవుతుంది. ఆ పొరపాటే మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి అనేక జీవితాలను పాడు చేయగలదు. సో మనం సరి అయిన రీతిలో సామాజికీకరణం చెందాలి. అంటే సమాజం చేత అంగీకరించబడ్డటువంటి విలువలను మనం మన జీవితంలోకి తీసుకురావాలి. జీవితంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం, ప్రధానమైనటువంటి పీరియడ్, కాలం ఏదైతే ఉందో అది 25 సంవత్సరాల వరకు వచ్చేటువంటి కాలం. దీన్ని 2 భాగాలుగా చేస్తే 1 నుంచి 12 సంవత్సరాల వయస్సు వరకు ఒక రకమైనటువంటి ఎదుగుదల ఉంటే 13 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఎదుగుదల మరొక రకంగా ఉంటుంది. ఈ 25 సంవత్సరాల లోపు మనం సరిగ్గా ఆ యొక్క ప్రాణిని, ఆడ కానీ మగ కానీ, వారిని సరి అయినటువంటి రీతిలో మనం పెంచలేకపోతే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. వాడు మారాల్సిందే, ఆ వ్యక్తి మారాల్సిందే తప్ప హరిహరాదులు వచ్చినా, బ్రహ్మ రుద్రాదులు వచ్చినా, ఎంత పెద్ద గురువులు వచ్చినా, ఎన్ని మత గ్రంథాలు వాడికి వినిపించినా వాడి ప్రవర్తన మాత్రం అలాగే ఉండిపోతుంది. మొక్కై వంగనిది మ్రానై వంగునా. మొక్కగా ఉన్నప్పుడే దానికి ఒక వెదురు బద్ద కట్టి అది సరిగ్గా నిటారుగా పెరిగేటట్టు మనం చూడాలి. అక్కడ మొక్క ఒకసారి వంగిపోయింది అనుకోండి, అది ఆ వంకరగానే పెరుగుతుంది, తర్వాత మీరు దాన్ని సరి చేయలేరు. కాబట్టి సరి అయినటువంటి సామాజికీకరణం మనం అందరం కూడా
చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సామాజికీకరణంలో ఉండేటువంటి మిగతా అంశాలను మనం మరొక వీడియోలో మరొక మారు 3-4 రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.